ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత. బిల్ కి లోక్సభలో ఆమోదం. రేపు రాజ్యసభ ముందుకు బిల్. అమరావతికి బీజం వేసిన వ్యక్తి చంద్రబాబు. ఆయనపై నమ్మకంతో రైతులు భూములిచ్చారు. జగన్ 3 రాజధానులంటూ విధ్వంసం చేశారన్న పెమ్మసాని. అమరావతికి మేం వ్యతిరేకం కాదు, ఈ తరహా బిల్కు మాత్రమే వ్యతిరేకమన్న మిథున్. లోక్సభ నుంచి వైసీపీ వాకౌట్. అమరావతి బిల్కు మద్దతిచ్చిన కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్న. విభజన హామీలు నెరవేర్చాలన్న మాణిక్యం ఠాగూర్. అమరావతి బిల్కు సమాజ్వాదీ పార్టీ మద్దతు. విశాఖను రాజధాని చేసుకుంటే ఇంత ఖర్చయ్యేది కాదు. పెద్ద ఎత్తున భూసేకరణ కరెక్ట్ కాదన్న ధర్మేంద్ర యాదవ్. విభజన చట్టంలో హామీలు కేంద్రం అమలు చేయట్లేదు. ఏపీ తరహాలో తెలంగాణకు నిధులివ్వాలి. మూసీకి కేంద్రం సహకరించాలన్న ఎంపీ రఘురాం రెడ్డి. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలింది. చర్చ లేకుండా ఏపీ విభజన జరిగిందన్న పురంధేశ్వరి. ఇక ఎవ్వరూ 3 ముక్కలాట ఆడలేరన్న సీఎం రమేష్. అమరావతి బిల్కు జనసేన మద్దతు. గత ప్రభుత్వం రాజధానిని విస్మరించింది. రాజధానిని కూటమి పూర్తి చేస్తుందన్న బాలశౌరి. సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ తోనే తెలంగాణకు ఎయిర్పోర్ట్లు రాలేదు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీల అభ్యంతరం. రాజధానిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతిపై పార్లమెంటులో చట్టం జరుగుతోంది. వింజమూరు సభలో సీఎం చంద్రబాబు. రాజధానిపై జగన్ ప్లాన్ బి ప్రతిపాదన. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయాలన్న మాజీ సీఎం. విజయన్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. గాంధీ ఫ్యామిలీతోనే భవిష్యత్తు. యూడీఎఫ్ కు మద్దతుగా కేరళలో రేవంత్ ప్రచారం. రేపు గుడిలో తడి బట్టలతో ప్రమాణం చేద్దాం. మహిపాల్ రెడ్డికి కాటా శ్రీనివాస్ గౌడ్ సవాల్. ఆరోపణలను నిరూపించాలన్న నేత. నంద్యాల హోటల్లో అధికారుల తనిఖీలు. భోజనంలో పురుగు రావడంపై కస్టమర్ ఫిర్యాదు. హోటల్పై కేసు నమోదు. తెలంగాణలో గడ్డి మందు నిషేధిస్తూ ఉత్తర్వులు. పరాక్వాట్ నిల్వలపై మంత్రి తుమ్మల ఆరా. అమ్మకాలు జరిపితే కఠిన చర్యలని హెచ్చరిక. పొంగులేటి కంపెనీలో రేవంత్ రెడ్డికి భాగస్వామ్యం. అందుకే హౌస్ కమిటీ వెయ్యట్లేదు. ఏ పార్టీలో ఉన్నారని మాత్రమే కడియమని అడిగారన్న కౌశిక్. అనకాపల్లి జిల్లాలో అనిత పర్యటన. నక్కపల్లి జడ్పీ హైస్కూల్లో ఆకస్మిక తనిఖీ. పిల్లలతో కలిసి భోంచేసిన హోంమంత్రి. ఇబ్రహీంపట్నంలో ఇసుక తవ్వకాలు. రోజుకు 200 ట్రాక్టర్ల తరలింపు. దాడులు చేసిన మైనింగ్ రెవెన్యూ పోలీస్. వెలిగొండ ప్రాజెక్టు పరిశీలించిన కలెక్టర్. పనులు వేగవంతం చేయాలని ఆదేశం. జూన్ 15 నాటికి పూర్తి చేయాలని సర్కార్ డెడ్లైన్. ఇవాళ సాయంత్రం ఒంటిమిట్టలో కళ్యాణం. 1,00,000 మంది భక్తులొస్తారని అంచనా. భారీ ఏర్పాట్లు చేసిన టీటీడీ. అభివృద్ధిని చూసి ఓట్లెయ్యండి. కాంగ్రెస్ తో దేశానికి లాభం లేదు. అసోం ధీమాజీలో మోదీ ప్రచారం. తమిళనాడులో జోరుగా క్యాంపెయినింగ్. తిరుపట్టూరులో ఉదయనిధి స్టాలిన్ రోడ్ షో. అభివృద్ధి సంక్షేమం చూసి ఓట్లెయ్యాలని పిలుపు. బెంగాల్పై మోదీది సవతి తల్లి ప్రేమ. బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులిస్తున్నారు. బెంగాల్ బీర్భూమిలో సీఎం మమత ప్రచారం. తమిళనాడులో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే. హంగ్ ఏర్పడితే టీవీకే ఎన్డీఏలో చేరుతుంది. కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే సంచలన వ్యాఖ్య. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.